హలో ఆల్, హ్యాపీ సంక్రాంతి అందరికీ. మేమేం స్పెషల్స్ చేసుకున్నామంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కలిపి కొన్ని ఐటమ్స్ చేసుకున్నాము. మా అందరి ఫేవరెట్ లెమన్ రైస్, ఇంకా బెల్లం పాయసము. బెల్లం పాయసంలోకి ముద్దపప్పు లేకపోతే ఎలా చెప్పండి. గీ వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది కదా. ఇంకా కొన్ని గవ్వలు చేసుకున్నాము. అన్నట్టు విషయం మర్చిపోయాను, మన ఛానల్కి 500+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అది పండగ రోజున 500 క్రాస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మనకైతే పండగ కదా, బట్ ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. హనీ స్కూల్ ని పంపించేసి ఇంకా తీరిగ్గా కూర్చున్నాను. బాత్ చేసేసి బయట ఎండగా ఉంది కొంచెం అని. ఎప్పుడో ఒకసారి సన్ వస్తాడు, ఇంకా వచ్చినప్పుడు ఇలా ఆస్వాదించడమే. రీల్స్ లో చూసినా షార్ట్స్ లో చూసినా అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోతున్నారు. ఇంక నేను అదే ఆలోచించుకుంటూ కూర్చున్నాను. లాస్ట్ టైం మేము మా ఊర్లోనే ఉన్నాము. ఇంకప్పుడు హనీకి భోగిపల్లి పోసాము. లాస్ట్ టైం మా ఊర్లో కూడా ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అందరినీ చాలా మిస్ అవుతున్నాను. బట్ తప్పదు కదా, కొన్ని కావాలి అంటే కొన్ని వదిలేసుకోవాలి. ఓసారి నా అందమైన మొహం చూసుకుందామని కెమెరా ఆన్ చేశాను. చూస్తుంటే ఏవో మెరుస్తా ఉన్నాయి తల్లో. 90s కిడ్స్ కష్టాలు మొదలైపోయాయి. నాకు కూడా తెల్ల వెంట్రుకలు వచ్చేసాయి. సర్లే, ఇంకేం చేస్తాం, కలర్ వేసుకొని కవర్ చేసుకోవడమే. ఈలోపు స్ట్రాంగ్ గా ఒక కాఫీ అయితే తాగేశాను. మా సిస్టర్ అయితే హాఫ్ సారీ వేసుకుని రెడీ అయిపోయింది. మనదైతే ఇదే డ్రెస్. నేను వచ్చేటప్పుడు ఏం శారీస్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఎప్పుడూ ఒకటే హెయిర్ స్టైల్, ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనింది మా సిస్టర్. ఇంకా నా మీద ట్రై చేస్తుంది. యూట్యూబ్ లో చూసిందంట, మొత్తానికైతే వేసేసింది. ఎలా ఉంది హెయిర్ స్టైల్ చెప్పండి. ఈ హనీగాడి క్లిప్స్ మేము పెట్టేసుకున్నాము. అతి కష్టం మీద నేను కూడా మా సిస్టర్ కి సేమ్ హెయిర్ స్టైల్ ట్రై చేశాను. ఎలా ఉంది మా ఇద్దరి హెయిర్ స్టైల్ చెప్పండి మీరు. ఇంక రెడీ అయిపోయి కొన్ని క్లిక్స్ అయితే తీసుకున్నాము. ఇది మా సంక్రాంతి వ్లాగ్. థ్యాంక్ యూ, బాయ్.